సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. ఇంద్రుడి భయం ఏమిటంటే పుట్టిన ప్రాణి చాలా గొప్ప భూతం వచ్చి తనకి వ్యతిరేకమైతే తన పదవిపోతుంది, తనకి అనుకూలమైతే తారకాసురుడు మరణిస్తాడు. రేపొద్దున నువ్వు చెప్పలేదు కదా అని శివుడంటే, అడగంది నీకు ఎందుకు ఇవ్వాలంటే అని ఒక వెర్రి ఆలోచన ఒకటి పుట్టింది. ఇది మనకే కాదు, దేవతల్లో కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే అవి కూడా పుణ్యశేషమైపోయే వరకు ఉండేటటువంటివే కాబట్టి అక్కడ కూడా ఒక్కొక్కసారి ఇలాంటి వెర్రిముర్రి ఆలోచనలు ప్రారంభమవుతాయి. అందుకని దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కైలాస పర్వతం మీద కొన్ని వందల సంవత్సరముల దివ్యకేళి ఎందున్నాడు. ఉన్నవాడు బయటికి వచ్చాడు. అందరూ పెద్ద ఘోష చేశారు. పరమశివుణ్ణి పిలిచి బయటికి వచ్చి నిలబడ్డాడు. నిలబడి ఏమని అడిగాడు. అడిగితే పార్వతీదేవి బయటికి రాలేదు. ఎందుకని? ఆమె దివ్యక్రీడ ఎందు ఉన్నది, అందుకని ఆమె లోపల ఉండిపోయింది. పరమశివుడు ఒక్కడే బయటికి వచ్చాడు. ఏం కావాలని అడిగాడు. వీళ్ళందరూ ఆయన్ని ఉద్దేశించి ఒక మాట అన్నారు. దేవదేవ మహాదేవ సర్వలోకేశ్వర సహా అన్నారు. మహాదేవా మహేశ్వర, ఆ మహేశ్వర అన్నమాట పరమశివుడికి, పురుషోత్తమ శ్రీ మహావిష్ణువుకి, శతక్రతు ఇంద్రుడికి అన్వయం అవుతాయి. కాళిదాస కుమార సంభవంలో అంటాడు. కాబట్టి మీరు పార్వతీదేవితో దివ్యక్రీడలు అనుభవిస్తున్నారు. పుట్టబోయేటటువంటి మహాభూతాన్ని ఎవడు భరించగలడు? మిమ్మల్ని కానీ పార్వతీదేవిని కానీ భరించగలిగిన భూతం ఒకటి లేదు ప్రపంచంలో. ఇప్పుడు ఇంకొక భూతం ఆవిర్భవిస్తే మేము భరించలేము. అందుకని మేము చెప్తాం ఎప్పుడు బిడ్డల్ని కనాలో. మేము చెప్పే వరకు మీ తేజస్సుని మీ యందే ఉంచేసుకోండి. దేవదేవ మహాదేవ సర్వలోకేశ్వర సహా నలోకాధారయిష్యంతి తవ తేజ సురోత్తమ. ఒకవేళ మీ తేజస్సు వలన ఒక ప్రాణి పుడితే ఆ ప్రాణిని తట్టుకోగలిగినది, ఆ ప్రాణిని వహించగలిగినది. వహించడం అంటే ప్రాణి నిలబడడానికి ఆధారం ఇవ్వాలి. ఆధారములు 5 ఉంటాయి, పంచభూతములు: పృథివ్యాపస్తేజోవాయురాకాశములు. ఈ పృథివ్యాపస్తేజోవాయురాకాశముల 5ంటికి ఈ శక్తి లేదు. మీ ఇద్దరూ అటువంటి శక్తి కలిగిన వాళ్ళు. మీకు పుట్టే ప్రాణిని భూమి భరించదు, వాయువు భరించదు, నీరు భరించదు, అగ్ని భరించదు, వాయువు భరించదు. కాబట్టి ఎందుకంటారు? కాబట్టి సృష్టి చెయ్యకండి. కాబట్టి నలోకాధారయిష్యంతి తవ తేజ సురోత్తమ. ఓ దేవతలయందు ప్రధానుడా, బిడ్డని కనవద్దు, భూతోత్పత్తి చెయ్యవద్దు, నీ తేజస్సుని నీ యందే నిలబెట్టి నువ్వు తపస్సు చేసుకో పార్వతీదేవితో కలిసి, తప్ప భూతోత్పత్తి చెయ్యొద్దన్నారు. ఆయన విన్నాడు. విని వీళ్ళంటే బుద్ధి లేని మాట అడిగారు కానీ లోకములకు తండ్రి అయిన పరమేశ్వరుడికి తెలియదు వీళ్ళు పడుతున్న బాధ. ఆయన నిజంగా తన తేజస్సుని తనలోకే ఉంచేసుకున్నాడు అనుకోండి. ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి. వెళ్ళిపోయి ఆయన కూర్చుంటే ఎవరొచ్చి ఆయన్ని ఇప్పుడు మీరు కొడుకుని కనండి అని అడగడానికి అర్హులు? అడగచ్చా? ఆయన్ని తపస్సు విడిచిపెట్టండి అనొచ్చా? అడిగిన వాడెవడో వాడు కాలిపోతాడు. రెండవ మాట హద్దు మీరుతున్నాడు. ఇందులో లోపల ఒక కోరికుంది, పుట్టే భూతాన్ని భరించలేక ఇంద్ర పదవిలోకి ఎడుతుందేమోనని. 2, తారకాసుర సంహారం జరగడానికి నాకు కొడుకు పుట్టాలి, అది తర్వాత అడుగుదామని వాళ్ళ ఉద్దేశ్యం. కాబట్టి వీళ్ళు ఇంకొక మాట అడిగితే నేను అదే పనిగా కోపం చూపిస్తే బిడ్డలు పాడైపోతారు. ఆయన ఎంతటి ఉదారుడో చూడండి, ఎంతటి దయార్త హృదయుడు. ఆయన అన్నాడు, నేను తండ్రిని, వీళ్ళు బుద్ధిహీనులై అడగచ్చు, నేను పరిధిని మించి మాట్లాడకూడదు అని. ఆయన అన్నాడు, ఒరే ఒక పని చేయండి, నేను కొన్ని వందల సంవత్సరముల నుండి పార్వతీదేవితో దివ్యక్రీడలు అనుభవించిన కారణం చేత నా రేతస్సు తన స్థానము నుండి కదిలిపోయింది. అది అందులో కొంత భాగం పతనమవుతుంది. పతనమైనప్పుడు ఎక్కడ పడాలో నాకు చెప్పండి అన్నాడు. యత్తేజ క్షుభితం ఏతద్ధరా ధారయిష్యతి అన్నారు వాళ్ళు. అమ్మ బాబోయ్, ఆ తేజస్సునే మేం పట్టలేం. అంతటి తేజస్సుని పట్టగలిగిన దివ్యక్షేత్రం ఉండాలి. దివ్యక్షేత్రం లేదు లోకంలో. అటువంటి క్షేత్రమని చెప్పగలిగినది ఒక్కటే, భూకాంతం ఒక్కతే ఉన్నది. కాబట్టి భూమి మీద విడిచిపెట్టేయి అన్నారు. అది దోషం. పురుషుడి యొక్క రేతస్ఖలనం భూమి మీద కలగకూడదు. అధర్మమైనటువంటి ప్రతిపాదన చేశారు. భూకాంత ఒక్కతే పట్టుకుంటుంది, కదలదు, నిశ్చలమైనది. ఇంత పెద్ద తల్లి కాబట్టి ఆవిడ పట్టగలదు, ఆమె యందు నీ రేతస్సు విడిచిపెట్టు అన్నారు. యత్తేజ క్షుభితం ఏతద్ధరా ధారయిష్యతి తతో దేవా పునరిదమూచశ్చాద హుతాశనం.
పరమశివుడు ఒక నవ్వు నవ్వి తారకాసుర సంహారం అవ్వాలిగా. తారకాసుర సంహారం అవ్వాలి అంటే ఎలాగో కొడుకు పుట్టాలిగా. కొడుకు పుట్టాలి అంటే వీళ్ళు మళ్ళీ ఇంకొకసారి వచ్చి నన్ను ప్రార్థన చేయకూడదుగా, వీళ్ళ పరిధి దాటినట్టుగా ఎలాగో అనుగ్రహించాలిగా. వీళ్ళ ప్రవర్తనకి తగిన ఫలితాన్ని వాళ్ళే అనుభవిస్తారు. అందుకని ఆయన ఏం చేశాడంటే తన రేతస్సుని భూమి మీద విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే అది భూమిని అంతటినీ కూడా ఆక్రమించి వేడిని భరించలేకపోయింది. భూమి భరించలేక పెద్ద పెద్ద కేకలేసి తతో దేవా పునరిద మూచశ్చాద హుతాశనం, వేడి వేడి అని ఆవిడ అరిచింది. తట్టుకోలేకపోతున్నాను, నేను పట్టలేను అంది. వెంటనే వేడి వేడి అంటున్నావు కాబట్టి వేడిగా ఉండేవాడు వేడిని తట్టుకునేవాడు అగ్ని ఒక్కడే అని వాళ్ళు అగ్నిని పిలిచారు. దేవతలందరూ పిలిచి, ఓ అగ్నిహోత్ర నీ యందు ఉంచుకో. అగ్ని పురుషుడు, పురుషుని యందు పురుషవీర్యం ఏం చేస్తుంది అంటే నిలవ చేశారని గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.